వైజాగ్లో జరుగుతున్న డ్రగ్స్ దందా అంతా కూడా విజయసాయిరెడ్డి కనుసన్నల్లో జరుగుతుందని, ఏపీని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా జగన్ మార్చేశారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు. కడపలోని హరి టవర్లో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. గన్నవరంలో కడప టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డిపై వైసీపీ గుండాలు దాడి చేశారని తీవ్రంగా ఖండించారు. దేశంలోనే గంజాయి సరఫరాలో ఏపీ మొదటి స్థానంలో ఉందని, వైసీపీ కనుసన్నల్లోనే గంజాయి సరఫరా 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతుందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదని, ఏపీ అంటే గంజాయి అనుకునేలా జగన్ పరిపాలన సాగుతుందన్నారు. అభివృద్ధి జరగాలంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నారు. ముఖ్యంగా వైజాగ్ రాజధాని చేశా అని చెప్పి అక్కడ ప్రజలను నమ్మబలికి దాదాపు ఈ గంజాయిలో దొరికిన కేసుల్లో 70% వైజాగ్ వాళ్ళనే జైల్లో ఉన్నారు. ఈ గంజాయి 3 రకాల నాణ్యమైన పంట పండించేవాళ్ళు. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైజాగ్లోనే ఒక నాణ్యమైన లీలావతి అనే పంట పేరు. ఆ పంటను ఎక్కువ పండించేది గిరిజనులు. అయితే వాళ్ళకు ఆశ గొలిపి దాదాపు 1700 మంది ఈ దినం వైజాగ్ జైల్లో ఈ గంజాయి ముద్దాయిలు ఉన్నారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నిరుద్యోగులను నాశనం చేసేందుకే ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప ఇంకోటి కాదు. మనం చూస్తున్నాం ఎక్కడ పడ్డా దోపిడీ, మట్టి దోపిడీ. పౌర్ణమావుల ప్రాంతంలో ఒక గుట్ట లీజు తీసుకొని దాదాపు 1000 రూపాయలు మట్టి అమ్ముతారు. ఆ ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉంటే పట్టించుకునేవాడు లేదు. ఆ ఎంఆర్ఓనే పర్మిషన్ ఇచ్చాడు. ఈ దినం మాధవరంలో మనం చూస్తున్నాం. మాధవరంలో ఒక ఎంఆర్ఓ తప్పు చేసి వాళ్ళ పేరుతో ఉన్న ఆన్లైన్ మార్చినాడని చెప్పి ఆ కుటుంబం ఈ దినం సూసైడ్ చేసుకుంది. అంటే ఇట్లా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడినాయి, ఎన్ని కుటుంబాలు సూసైడ్ చేసుకున్నారు.